హలో అందరికీ నమస్కారం. నేను మీ డొనేటర్ పావని. సో సరికొత్త వీడియోలతో మీ ముందుకు వస్తానని చెప్పాను కదా. ఈరోజు రంజాన్ స్పెషల్ సందర్భంగా అయితే నేను రంజాన్కి స్పెషల్ ఏంటంటే సేమియా చేస్తారు కదా, అదే సేమియా నేను మా ఇంట్లో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. సో చలో మీరు కూడా వచ్చేసేయండి. సో ఇగో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటారు చూడండి. కాజు, చిన్న పప్పులు, ఇవి నాకేం పప్పులో కూడా తెలీదు, మా సిస్టర్ చేస్తుంది కాబట్టి అవి నేను తీసుకొచ్చుకొని చేసుకుంటున్నా. కిస్మిస్, ఇలాచి, పాలు, ఇగో నెయ్యి, దుర్గా నెయ్యి బ్రాండ్, సేమియా. ఇక పాన్ పెట్టేస్తా. పాన్ పెట్టినాక పాలు వేడి చేసుకోవాలి. వేడి చేసినంతసేపట్లో మనం ఏంటంటే ఈ కాజు కానీ కిస్మిస్ కానీ నెయ్యిలో వేంపుకోవాలి, కొంచెం బ్రౌనిష్ కలర్ అట్లా. సేమియా ఇట్లా నాకు చాలా ఇష్టం, అంటే చాలా ఇష్టం. మా పెద్దక్క వేస్తుంది, ఆమె ఎట్లా వేసి అంటే అది వేరే లెవెల్ టేస్ట్. ఇంకా నేనైతే పెద్ద గిన్నెడు తాగుతా వేసినప్పుడల్లా. సో ఈరోజు మా అత్తయ్య, మా హస్బెండ్, మా ఇంట్లో మా ఫ్యామిలీ, మా మామయ్య చూద్దాం ఎలా ఉంటుందని చెప్తారు. ఎప్పుడైనా నాకు కొంచెం సరే ఆగు, నేను ఒక నిమిషం మళ్ళీ వస్తా. పాలు మంచిగా ఉంటే తేపో, ఇంకొకటి నేను తెచ్చుకుంటా. అదేగో ఒక నిమిషం. ఒక దగ్గర పాల ప్యాకెట్ ఉన్నాయి. ఆంటీ ఆంటీ పాల ప్యాకెట్ ఉన్నదా? సరిపోవాలి, ఇదే గోస. అందుకే నాకు కోపం వస్తుంది. పాలు మంచిగా ఉంటేనే, గీ పాలతోటి నీకు ఏం సేమ్ నీళ్ళు ఉన్నదని చెప్తే అయినా నేను నాకు చేయడం ఇంట్రెస్ట్, ఉల్లాసం, ఉత్సాహం అంతా పోతుంది. గుర్తుంది దానికి. ఇక వీడియో అట నా జీవితానికి వీడియో. ఇంత మంచి వీడియో ఎవరు చేయవచ్చు. ఇట్లా చిన్న చిన్నవి ఇవి కట్ చేసుకోవాలి. ఎందుకంటే అంత పెద్ద అంటే చాలా సేమే మనం చేసుకుంటలేము కదా. ఎందుకంటే ఏదో రంజాన్ స్పెషల్ ఖచ్చితంగా చేసుకోవాలి కదా అన్నట్టు మన ముసల్మాన్ అక్క వాళ్ళకి, అన్నలకి సో ఈ విధంగా విషెస్ చెప్దామని చెప్పి అయితే నేను సేమియా చేస్తున్నా. వాళ్ళైతే ఇక ఫుల్ పెద్ద బాగోనాలు చేస్తారు. బిర్యానీలు, మటన్ బిర్యానీలు, చికెన్ బిర్యానీలు, ఇంకా హవా. కొంచెం పాలు వేడైతానే ఇలాచి దంచుకోవాలి. సో దంచుదామా. పప్పు ఫ్రిడ్జ్ మీదకి పోయింది చూసినావా. దీనికి రెక్కలు వచ్చేసినాయి, పోయి ఫ్రిడ్జ్ మీద ఉన్నది. ఇలాచీతోడే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది లాస్ట్లో అట్లా అప్పుడు చూపిస్తా ఎప్పుడు వేసుకోవాలనేది. ఇక కొంచెం నెయ్యి వేసుకొని వేంపుకోవాలి. ఇది అయితే మా దగ్గర నెయ్యి గడ్డ కడుతుంది ఎప్పుడైనా, మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అట్లా. మీరు చాలామంది నెయ్యి తింటారట, మీరు తింటారా? సో జరగలే, ఒక నిమిషం జరగండి సారు. ఏంటండి మీరు. ఫస్ట్ ఇవి వేయించేసుకున్న తర్వాత సేమియా వేయించుకోవాలి. సో చెప్పండి ఏం చేస్తున్నారు? ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నారు అందరూ. ఇంకొకటి, నేను సాంగ్ రిలీజ్ చేశాను కదా రంగులమ్మ, ఎలా ఉంది చెప్పండి, కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చాలామంది చాలా బాగుందని చెప్తున్నారు. వేగుడతాయి లే, జరుగు. సో చిట పట్టులు అవుతూ ఉంటాయి అవి అట్లా.
అట్లా ఇంకోటి పప్పు ఉంటుంది బ్లాక్ కలర్లో, అది నేను తీసుకురాలేదు యాక్చువల్గా. వీలుంటే ఇంకా ఏమేమి సాంగ్స్ చేయాలో చెప్పండి. మీకు టైం ఉందా ఈరోజు? ఈ వీడియో ఈవినింగ్ వరకు మంచిగా అందరు పండుగ అయిపోగానే చూడండి, ఓకేనా? ఏమేమి డ్రెస్సెస్ కొనుక్కున్నారు? అందరు మీరు లెహంగాలే కొనుక్కుంటారులేండి, నాకు తెలుసులేండి. లెహంగాలు, చెమ్కీల డ్రెస్సెస్, మార్నింగ్ మంచిగా లేసి స్నానాలు చేసి నమాజ్కి వెళ్ళి మసీద్కి వెళ్ళి నమాజ్ చేసుకుంటారు. సో ఇలా ఇవేం చేసుకోవాలి చూస్తున్నారా? ఇది లాస్ట్లో వేసుకోవాలి, సేమియా అంత అయిపోయిన తర్వాత పైన వేసేసుకోవాలి. ఏ రంగు రంగుల రంగులమ్మ రవ్వాల నెక్లెస్ మెరిసేనమ్మ మడవ మెరిసేనమ్మ. అప్కమింగ్ సాంగ్ వస్తుంది, వెయిట్ చేయండి దాని గురించి. ఇంకా ఎలాంటి పాటలు చేయాలి అనేది కూడా సజెస్ట్ చేయండి. వ్లాగ్స్లలో కూడా ఎలాంటి కంటెంట్తో మీ ముందుకు రావాలి అనేది కూడా తెలియజేయండి, ఓకేనా? తినవా? అంతా నెయ్యి నెయ్యి అని ఇదవుతారు. అయ్యో అది వాటర్ బాటిల్ కింద ఉన్నది, మరి ఏం చేయాలి? తీస్తా బయటికి. అది అటుపడ్డా ఇటుపడ్డా కూడా పెద్ద నీతోటి జవడం పెట్టుకునేంత ఓపిక లేదు పండుగ రోజు. అసలుకే మహాకంతిరాయను. కంతిర్లకే కంతి నా మొగుడు కంత్రి. సో మళ్ళీ ప్యాన్ పెట్టుకొని సేమే వేయించుకోవాలి బ్రౌనిష్ కలర్ వరకు వచ్చేంతవరకు, ఓకేనా? చక్కెర ఎప్పుడు వేసుకోవాలో కూడా చెప్తావు. ఇప్పుడు పాలు కాగుతున్నాయి కదా, పాలలోనే చక్కెర వేసుకోవాలి. ఎంత వేసుకోవాలో కూడా చెప్తా. ఓకే, అసలు యాక్చువల్గా చించుకొని ప్లేట్లో పెట్టేసుకోవాలి, కానీ అది ఏం కాదు, నువ్వు ఆగు. కానీ నేను చాలా కాదు కదా చేసేది. ఇట్లా కొంచెం ఏదో ఇది చాలు, ఎందుకంటే పాలు కూడా ఎక్కువ లేవు కాబట్టి ఇది చాలు. పట్టుకరేది. ఓకే, మంచిగా ఇట్లా అట్టు ఉన్నది కదా, ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇక చక్కెర వేసేస్తా చూడండి. ఇట్లా నెయ్యిలో ఎంపుకోవాలి. ఇంకా పాలు చల్లారి మొత్తం మన గ్యాస్ ఆఫ్ చేసినాక సేమియా వేయాలి, అంతకన్నా ముందు సేమియా వేసుకోకూడదు. ఆ వేడికే సేమియా ఉడికిపోతుంది. కొంచెం అలా ఫుల్ పెట్టుకుంటాను. ఇది ఆఫ్ చేసేస్తాను ఇంకా.
ఓకేనా. ఇప్పుడు ఏంటంటే షుగర్ వేసేసుకుందాం పాలల్లో. అంటే నాకు ఎంత స్వీట్ ఉన్నదో నేను అంత వేసేసుకుంటున్నా. మీకు ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలన్నా కూడా అంత ఎక్కువ స్పూన్స్ వేసుకోవచ్చు. మొత్తం కలిగి వేసిందే 5 స్పూన్లు. అది ఎంత వస్తలేదు కానీ కొంచెం స్వీట్ ఉండదు అనిపిస్తుంది, అయినా పర్లేదు ఇక. కొంచెం సేమ్ ఇంకింత ఏం పాలనుకుంటాను, కొంచెం తక్కువ పడ్డది. ఏం పాలనా వద్దు కదా, చాలు. ఇంకా కొంచెం సేపు మసలండి, పాలు ఎంత మసలితే అంత మంచిది. సో ఇది ఇంకా ఏం చేస్తున్నారు, ఎలా ఉంది ఈసారి ఫెస్టివల్ అంతా? ఫెస్టివల్ లెక్క అనిపిస్తుందా? ప్రతి ఇయర్ అంటే రోజులు గడిచిన కొద్దీ మనీ అనే పైసలు ఎక్కువ కావాలి, డ్రెస్సెస్ రేట్లు ఎక్కువ పెరిగినాయి, ఏ వస్తువు కన్నా ఫుల్ కాస్ట్ ఉంటుంది. సో ఖచ్చితంగా పండుగ అయితే జరుపుకోవాలి, సంవత్సరానికి ఒక్కసారి వచ్చేది. పండుగతో పాటు మన ఆరోగ్యాలు కూడా మంచిగా ఉండాలి. చెప్పండి, ఇంకా ఇఫ్తార్ సంథింగ్ చేస్తారు కదా, ఈరోజు మంచిగా మీ దాంట్లో కూడా అన్నం గిట్లా వండి అందరికీ అన్నదాలకు పంచుతారు, దానికి నాకు మంచిగా అనిపిస్తుంది. సో ఎనీవే ఇంకా అది కొంచెం సేపు మసలాలి, మంచిగా మసులుతేనే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. మసులుతుంటే కొంచెం నెయ్యి వేసుకోవాలి. నేను ఇంతమందికి వేసిన కదా, కొంచెం మళ్ళీ ఈ సేమియాలో ఉంది, అది మసులుతుంది. నెయ్యి కనబడుతుందా? సో ఇంకా యాలకులు అయితే వేసేసుకుంటాం, ఇలాచి. కొంచెం టేస్ట్ చేసుకుందాం, ఎందుకనంటే షుగర్ ఇట్లా కలిసిందా లేదా అని చూసుకుంటాను. చూడవే, షుగర్ కలలే, కొంచెం షుగర్ వేసుకున్నాం. ఇంకా సేమ్ వేసుకున్నాక తక్కువ అవుతుంది, అందుకనే నేను షుగర్ వేసేసిన. సో ఇంకా కొంచెం సేపు అయితే వేడి చేసుకోవాలి పాలు. సో ఇంకా సేమ్ వేసేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసేసుకొని సేమ్ వేసుకోవాలి. ఎందుకంటే సేమ్ వేసుకున్నామంటే ముద్ద ముద్ద అవుతుంది అంతా అట్లా. సో ఇంకా లాస్ట్కి ఇగో కాజు, కిస్మిస్ అండ్ నట్స్ సంథింగ్ అవన్నీ వేసేస్తున్నా. లాస్ట్కి ఒక కప్పు పెడతా కదా, అది వేసేస్తా. సో ఇంకా ఒక 5 మినిట్స్ అయితే అంతా ఉడికిపోతుంది, దగ్గరికి అవుతుంది. సో మీకు ఎలా ఉందో చూపిస్తా టేస్ట్ చేసి, ఓకేనా? మళ్ళీ ఒక 5 మినిట్స్లో వస్తా. బాయ్ బాయ్. సో టట్టడాయ్, సేమ్ అయితే రెడీ అయిపోయింది. సో చూసేద్దామా టేస్ట్ ఎలా ఉందో? అమ్మో కాలుతుంది. చాలా చాలా బాగుంది. సో మీరు కూడా నా వీడియో చూసి అయితే ఇలా రెడీ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో చలో ఇంకా మీరు కూడా ఇలా రెడీ చేసుకొని హ్యాపీగా తినండి. హ్యాపీ రంజాన్ టు ఎవ్రీబడి వన్స్ అగైన్. ఇంకా ప్రతి సంవత్సరం ఇలా పండుగ జరుపుకోవాలి, సంతోషంగా ఉండాలని చెప్పి నా ఛానల్ తరపున నా తరపున కోరుకుంటూ మీ డొనేటర్ పావని. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.